గత 2 రోజులుగా లైవ్ లోకి రాలేకపోయామండి. దానికి కారణం నేను ఇక్కడ దగ్గరలో వచ్చాను, ఇల్లు కట్టుకుంటున్నాను. ఆ ఇల్లు దాదాపు 2022 నుంచి కట్టాలనే ప్రయత్నం చేశాం. కానీ బయటికి వెళ్లి ఇల్లు కట్టుకుంటే ఈ వైసీపీ రౌడీ మోకలు లేకపోతే వైసీపీ డైరెక్షన్ లో వస్తున్న పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రక్షణ లేక వద్దులే ఇల్లు ఇప్పుడు ఏం కడతారో బాబు అని చెప్పి ఆగిపోవడానికి అదొక కారణం. రెండో కారణం ఇసుక లారీ దాదాపుగా 40,000 నుంచి 50,000 అమ్మేవారు వైసీపీ. 40,000 50,000 ఇటు నాలంటే అక్కడ ఇల్లు కట్టుకోగలుగుతాడండి ఇసుక కొని. ఇక అది కాకుండా ల్యాండ్ ఫిల్ చేసుకోవడానికి మట్టి కావాలి కదండి. ఆ మట్టి ఒక ట్రక్ కి లారీకేమో 2,000, అక్కడ మట్టికేమో 2,000, దారిలో జగనన్న టోల్ గేట్, ఆ టోల్ గేట్ కు 3,000. అంటే దాదాపు ఒక లారీ మట్టితో మనం అక్కడ ఫిల్ చేసుకోవాలంటే 7,000 ఖర్చు అయ్యి అమ్మ ఈ టైంలో ఏం కడతాం మనం అని చెప్పి ఆలోచన ఉన్నా కానీ విరమించుకున్నాం. అప్పుడు చక్కగా తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం కూటమి గవర్నమెంట్, దీంతో ఇసుక ఫ్రీ అయిందండి. దాంతో పాటు మట్టి తోలించుకునే వాళ్ళకి టోల్ గేట్ కారం లేదు ఇప్పుడు. లేదంటే లారీకి ట్రాక్టర్ అయితే 600, లారీకి అయితే 1000 నుంచి 3,000 రూపాయలు. ఎవరు కడతాడండి? డబ్బంతా జగన్ రెడ్డి గారి బినామీల చేతిలో క్యాష్ రూపంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు మిగులుతున్నాయి, ఐరన్ లేకపోతే సిమెంట్ అవి కూడా రేట్లు తగ్గే పరిస్థితి. నాలాంటి సామాన్యుడు కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికి ధైర్యంగా ముందుకు వచ్చే కాలం ఇది. అందుకని నేను ఏం చేశానంటే ఒక ఇల్లు కడదామని అయితే మొదలు పెట్టినండి పని. అది ఎప్పుడు అవుతుందో ఎలా సాగుతుందో దేవుడి దయ, మీ అందరూ ఆశీస్సులు అనుకోండి.